ఎన్నికలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. పాణ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్. ప్రచారం ఎలా సాగుతుందన్న, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తూ ఉంది? మీరే చూస్తున్నారు. ఇప్పుడు మా కార్పొరేటర్ నరసింహులు వార్డు మొదలు పెట్టుకుంటే మా మాధురి ఆ పాప వాళ్ళ వార్డు నుంచి మళ్ళీ సానసీన్ వార్డు, ఈ 3 వార్డులు కూడా బ్రహ్మాండమైన రోడ్ షో. ప్రజలు మాకు అపూర్వంగా, అన్నిటికంటే ముఖ్యంగా మా అక్క చెల్లెలు మొత్తం బ్రహ్మాండంగా మా ఇమ్మడి వచ్చిన వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు కూడా ఇంత ఎండ లెక్క పెట్టకుండా ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు కూడా కట్టుగదలకుండా ఉండే పరిస్థితులు. అంటే జగనన్న మీద అభిమానం, ఈ పాణ్యం నియోజకవర్గం నా మీద అభిమానం, అదేవిధంగా మా నాయకుల మీద అభిమానం. మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులోనే పనిచేస్తున్నారు కాబట్టి మా నాయకుల మీద విశ్వాసంతోనే ఈరోజు ప్రజలు ఈ విధంగా రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి నేను, నంద్యాల పార్లమెంట్ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి గారు, మేమిద్దరం గెలుస్తున్నాం కాబట్టి ఎటువంటి జగనన్న చేసే సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ప్రజలు కూడా అదే సంక్షేమ పథకాలు కొనసాగాలని ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఉగ్రవాది అని చెప్తా ఉన్నారు. ఎందుకు అలా వ్యాఖ్యించాల్సి వస్తుంది? ఇప్పుడు చేతగాని వానికి, ఇప్పుడు ఓడిపోతాము అనేవానికి ప్రెస్ స్టేషన్ ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు గెలిచేవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, ఓడిపోయేవాడు ఖచ్చితంగా ఓడిపోదని ఆక్రోశంతో మనుషులు మాట్లాడడం ఎక్కువ. అది చంద్రబాబు నైజం. ప్రధానంగా చెప్పండి, ముస్లిమ్స్కి కూడా 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తోంది. అలాంటి బీజేపీ పార్టీతో టీడీపీ పొత్తులో ఉంది, ఎలా చూడండి? చంద్రబాబుని కనీసం మాట మీద నిలబడే వ్యక్తి చంద్రబాబు కాదు. 2019లో ఈ నరేంద్ర మోడీకి నేనే సరైన జోడి, నేను నరేంద్ర మోడీ ఎదిరించే శక్తి నాకు తప్ప ఎవరికి లేదు, నేను నరేంద్ర మోడీతో ఫైట్ చేశానని చెప్పిన చంద్రబాబు నాయుడు 2024లో పోయి నరేంద్ర మోడీని కాలు పట్టుకొని నువ్వు నీతో పొత్తు లేకుండా నేను బతకలేననే పరిస్థితిలో పొత్తు పెట్టుకుంటే ముస్లిం సోదరులు అది తెలుసుకోవాలి. ఇది అవకాశ రాజకీయం ఉపయోగించే చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితిలో మీకు సాయం చేయడు. సాయం చేసే ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీకోసం మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత వర్గాలకు అన్నిటి కూడా, బలహీన వర్గాలకు అన్నీ చేసేవాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి, చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముస్లిం సోదరులందరినీ కూడా కోరేది ఒకటే, మీ దివంగత నేత రాజశేఖర్ ఇచ్చిన 4% మీకు అట్నే కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా జగనన్నకు, వైఎస్ఆర్సీపీకి మీరు మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందని వాళ్ళ విజ్ఞప్తి చేస్తారు. మీరు చెప్పండి, పార్లమెంట్ వైగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తారు? ఇప్పుడే మీరు చూసింటారు, చెన్నమ్మ సర్కిల్ నుంచి ముజీఫర్ నగర్ సర్కిల్ కూడా మన సీనియర్ నాయకుడు కాటసాని భూపాల్ ఆధ్వర్యంలో ప్రజల స్పందన మీరు చూసింటారు. ఈ స్పందనే మనకు నిదర్శనము. ముఖ్యంగా నా 7 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు కూడా జరిగింది. ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంది కాబట్టి డెఫినెట్ కూడా మా 7 గెలుస్తారు. 7 కాదు, 170 ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళ యొక్క మేనిఫెస్టో ప్రజలు నమ్మడం లేదు. ఏదైతే 14 నుంచి 19 వరకు ఏదైతే మేనిఫెస్టో వాళ్ళు అమలు చేయలేదో దాన్ని ఇప్పుడు మన నాయకుడు, ప్రీతమ నాయకుడు 19 నుంచి 24 వరకు కూడా దాన్ని 99% నెరవేర్చి ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లాంటివని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఇండియాలో మన జగన్మోహన్ రెడ్డి కాబట్టి డెఫినెట్ కూడా 175 వచ్చిన ఆశ్చర్యపడాల్సిన లేదు. మా 7 నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మేము ఖచ్చితంగా గెలుస్తాం. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే మరీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని చెప్తా ఉన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, పాణ్యం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.